సిరియాలో పరిణామాలు అమెరికాకు కూడా కాస్తంత అయోమయాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ సిరియాలో అమెరికా వ్యతిరేక ప్రభుత్వం బషర్ అల్ అసద్ ప్రభుత్వం. అమెరికా ప్రత్యర్థులైన శత్రువులైన రష్యా, ఇరాన్లకు బషర్ సన్నిహితుడు. బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోవడం సహజంగానే అమెరికాకు చాలా ఆనందాన్ని ఇచ్చే అంశం. కానీ అదే సమయంలో ఆనందాన్ని ఒకవైపు వ్యక్తం చేస్తూనే అమెరికాలో భయం కూడా, ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. అంటే ఆనందం, ఆందోళన రెండూ వ్యక్తమవుతున్నాయి. మీరు బైడెన్ స్టేట్మెంట్లో ఇది చాలా క్లియర్గా కనబడుతోంది. మరింతగా మనం బైడెన్ స్టేట్మెంట్ విశ్లేషించే ముందు అమెరికా ప్రెసిడెంట్ ఏమన్నాడో మీరే చూడండి. The fall of the regime is a fundamental act of justice. It's a moment of historic opportunity for the long-suffering people of Syria to build a better future for their proud country. It's also a moment of risk and uncertainty. The United States will work with our partners and the stakeholders in Syria to help them seize an opportunity to manage the risks. The upshot for all this is, for the first time ever, neither Russia nor Iran nor Hezbollah could defend this abhorrent regime in Syria. Our approach has shifted the balance of power in the Middle East. Through this combination of support for our partners, sanctions, and diplomacy, and targeted military force when necessary, we now see new opportunities opening up for the people of Syria and for the entire region. We will engage with all Syrian groups, including within the process led by the United Nations, to establish a transition away from the Assad regime toward independent, sovereign, I want to say it again, sovereign Syria. సో బైడెన్ భయం ఏంటి, అమెరికా భయం ఏంటి అంటే ఐసిస్ మళ్ళీ పురుడు పోసుకుంటుందో అనే అనుమానం. ఎందుకంటే ఐసిస్ పైన అమెరికా ఫైట్ చేసింది ఇరాక్లో, సిరియాలో. అలాగే బషర్ ప్రభుత్వం కూడా ఫైట్ చేసింది. ఒక రకంగా రష్యా, ఇరాన్ల సహకారంతో బషర్ ప్రభుత్వం ఐసిస్ను అంతం చేసింది. ఇప్పుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వ పతనంతో మళ్ళీ ఐసిస్ పురుడు పోసుకుంటుందా, ఈ అనుమానం అమెరికన్ ప్రెసిడెంటే వ్యక్తం చేస్తున్నాడు. అందుకే ఆ రిస్క్ ఉంది, ఆ రిస్క్ను మనం మేనేజ్ చేయాలి అంటున్నాడు. కానీ ఫండమెంటల్ యాక్ట్ ఆఫ్ జస్టిస్ బషర్ ప్రభుత్వం పడిపోవడము అని ఒక వ్యాఖ్య చేశాడు బైడెన్. ఎందుకంటే సిరియా ప్రజలకు ఒక పెద్ద న్యాయం జరిగింది అని. సరిగ్గా ఇరాక్లో కూడా అప్పటి ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఇదే చెప్పాడు. సద్దాం హుస్సేన్ పతనంతో ఇరాక్ ప్రజలకు జస్టిస్ వచ్చింది అని. లిబియాలో గడాఫీ పతనమైనప్పుడు కూడా ఇదే మాట అమెరికా చెప్పింది, లిబియా ప్రజలకు జస్టిస్ వచ్చింది అని. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను కూల్చినప్పుడు కూడా అమెరికా ఇదే చెప్పింది, జస్టిస్ ఆఫ్ఘాన్ ప్రజలకు వచ్చింది అని. తర్వాత ఏం జరిగింది? ఆఫ్ఘనిస్తాన్ 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ తాలిబాన్ చేతుల్లో సురక్షితంగా పెట్టి అమెరికా వెళ్ళిపోయింది. ఇరాక్లో ఏం జరుగుతోంది? సద్దాం హుస్సేన్ కాలంలో దగ్గరికి కూడా రాని అల్ఖైదా సద్దాం హుస్సేన్ పతనం అనంతరం రెచ్చిపోయింది. ఇరాక్లో ఒక పెద్ద స్థావరంగా అల్ఖైదా మార్చుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఇరాక్ ఒక స్థావరమైంది. అల్ఖైదా, ఒసామా బిన్ లాడెన్ అంతమయ్యాక అల్ఖైదా అవశేషాల నుంచి ఐసిస్, ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా పెరిగింది. సో అమెరికా సాధించింది ఏంటి? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు మళ్ళీ అధికారం ఇచ్చింది. ఇరాక్లో అల్ఖైదా, ఐసిస్ లాంటి ప్రమాదకర శక్తులు రెచ్చిపోవటానికి అమెరికా విధానాలు కారణమయ్యాయి. ఇప్పుడు సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వ పతనం ఒక ఫండమెంటల్ యాక్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్తున్నారు. కానీ ఇది ఒక హిస్టారిక్ ఆపర్చునిటీ అని కూడా చెప్తున్నారు. కానీ అదే సమయంలో మళ్ళీ ఐసిస్ పెరుగుతుందో ఏమో అన్న అనుమానానికి కూడా బైడెన్ వ్యక్తం చేస్తున్నాడు. అందుకే ఐసిస్ను పెరగకుండా మేము మా ఫోర్సెస్, ఈస్టర్న్ సిరియాలో అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయి, అక్కడ మా ఫోర్సెస్ అలాగే ఉంటాయి. ఐసిస్ ప్రిజనర్స్ ఉన్న డిటెన్షన్ కేంద్రాలను, జైళ్లను మేము కాపాడుతాం అని కూడా బైడెన్ వ్యాఖ్యానించాడు. ఎందుకంటే బైడెన్కు, అమెరికాకున్న ఆందోళన ఏంటంటే బషర్ పడిపోయాడు కరెక్టే,
కానీ బషర్ను పడగొట్టింది ఎవరు? అల్ జలానీ. అల్ జలానీ ఎవరు? హెచ్టిఎస్ అనే సంస్థకు అధినేత. ఇతని మూలాలు ఎక్కడున్నాయి? ఇరాక్లో సద్దాం హుస్సేన్ పతనం అనంతరం అమెరికా బలగాలు ఇరాక్ను ఆక్రమించుకొని ఉంటే 2003లో తన ఎర్లీ 20sలో సిరియా నుంచి ఈ యువకుడు అల్ జలానీ, అబూ మహమ్మద్ అల్ జలానీ ఇరాక్లో అమెరికన్ సైన్యాలకు వ్యతిరేకంగా పోరాటానికి వెళ్ళి అల్ ఖైదా ఇరాక్ చూస్తున్న అల్ బగ్దాదీకి సన్నిహితుడై అల్ బగ్దాదీ చేతిలో 2011లో సిరియాకు డిప్యూట్ చేయబడ్డాడు అల్ జలానీ. సిరియాలో సివిల్ వార్ మొదలైనప్పుడు ఆ తర్వాత తన సొంత సంస్థ జబత్ అన్సూరా అని ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ సంస్థ పెట్టాడు. తర్వాత హెచ్టిఎస్గా దాన్ని రూపాంతరం చెందింది. సో ఈ అల్ బగ్దాదీ ఐసిస్లో చేరమంటే చేరకుండా అల్ జలానీ తన సొంత సంస్థగా హెచ్టిఎస్ను మార్చుకున్నాడు. సో కానీ మూలాలు ఎక్కడున్నాయి? ఈ మూలాలు ఐసిస్లో ఉన్నాయి. మూలాలు అల్ ఖైదాలో ఉన్నాయి. అల్ ఖైదా ఇరాక్ నుంచి, అల్ ఖైదా సిరియా నుంచి అల్ జలానీ పుట్టుకొచ్చాడు. అల్ జలానీ పైన అమెరికా రివార్డు కూడా ప్రకటించింది. అమెరికా తీవ్రవాదిగా ప్రకటించిన వ్యక్తి అల్ జలానీ. జిహాదీ ఎలిమెంట్గా అమెరికా వర్గీకరించింది. ఇంట్రెస్టింగ్ చూడండి, తామే టెర్రరిస్ట్గా పేర్కొన్న అల్ జలానీ, అల్ ఖైదా మూలాలున్న అల్ జలానీ బషర్ ప్రభుత్వాన్ని కూలదోస్తే ఇది ఫండమెంటల్ యాక్ట్ ఆఫ్ జస్టిస్, ఇది హిస్టారిక్ కెపాసిటీ అంటున్నాడు ప్రెసిడెంట్ బైడెన్. ఎందుకంటే 2015 తర్వాత మీకు ఈ అల్ జలానీ పైన అమెరికా అటాక్ చేయడం మానేసింది. కారణం ఏంటంటే తమ శత్రువైన బషర్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు కనుక. అందువల్ల ఒకవైపు ఐసిస్ పెరుగుతుందన్న అనుమానం అమెరికాకు ఉంది. కానీ అదే సమయంలో తమకు వ్యూహాత్మకంగా శత్రువైన బషర్ ప్రభుత్వ పతనానికి ఆనందపడుతున్నారు. కానీ అమెరికాకు అర్థం కావాల్సింది అంటే ఇలాంటి రావణ కాష్టాలు అమెరికా క్రియేట్ చేస్తున్న కొద్దీ అందులోకి వెళ్ళి అల్ ఖైదాలు పుడుతున్నాయి, తాలిబాన్లు పుడుతున్నాయి. తాలిబాన్లు ఎక్కడ పుట్టింది? ఆఫ్ఘనిస్తాన్లో బబ్రత్ కర్మల్, నజీబుల్లా లాంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, రష్యా అనుకూల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ముజాహిదీన్లను అమెరికా, పాకిస్తాన్, సౌదీ అరేబియా కలిసి పెంచాయి. సో అక్కడి నుంచి అందులోకి వెళ్ళి ఒసామా బిన్ లాడెన్ పుట్టాడు, తాలిబాన్ పుట్టింది. సో అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో క్రియేట్ చేసిన రావణ కాష్టం నుంచి తాలిబాన్ పుడితే, అమెరికా ఇరాక్లో క్రియేట్ చేసిన రావణ కాష్టం నుంచి మీకు ఐసిస్ పుట్టింది. ఆ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అల్ ఖైదా పుట్టి ఇరాక్లో కూడా ప్రవేశించింది. అందువల్ల ఇప్పుడు సిరియాలో మరి ఏ రకమైన పాత్ర పోషిస్తుంది అమెరికా? నిజంగానే ఈ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ అమెరికాకు తమకు అనుకూలంగా ఉంటే వాళ్ళు గుడ్, తమకు వ్యతిరేకంగా ఉంటే బ్యాడ్. ఇప్పుడు ట్రంప్ తాలిబాన్లను గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్లుగా వర్గీకరించారు కదా. అమెరికాకు అనుకూలంగా ఉన్న జిహాదీ ఎలిమెంట్స్ని కూడా అమెరికా అంగీకరిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ లాంటి ఒక తీవ్రవాద రాజ్యానికి అమెరికా మద్దతు ఇస్తుంది. అందువల్ల ఇవాళ సిరియాలో తనకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతున్నారు కనుక అల్ ఖైదా ఫైటర్స్ పట్ల కూడా అమెరికా ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చింది. తమ ఉదాసీనత ఇప్పుడు ఐసిస్ను పుట్టిస్తుందా, మళ్ళీ పెంచుతుందా అన్న ఆందోళన కూడా బైడెన్లో మనకు కనబడుతోంది. ఈలోగా ట్రంప్ స్టేట్మెంట్ ఏంటంటే అసలు సిరియాకి మనకేం సంబంధం, సిరియా ఈజ్ ఇన్ మెస్, అసద్ ఈజ్ నాట్ అవర్ ఫ్రెండ్, అసలు మనకేం సంబంధం సిరియాతో అని ట్రంప్ అంటున్నాడు. రేపు ట్రంప్ నిజంగానే ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టాక అసలు సిరియాలో ఇన్వాల్వ్ కాడా? మరి దాని పరిణామాలు ఎటు దారి తీస్తాయి? అమెరికా ఫోర్సెస్ ఒక్కసారి సిరియా నుంచి వెళ్ళిపోతే మళ్ళీ బషర్ లేడు, ఐసిస్ కంటైన్ చేయడానికి అమెరికా కూడా వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ ఐసిస్ పుట్టుకొచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది అదే. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా విడ్రా అయింది, సోవియట్ యూనియన్ విడ్రా అయినాక తాలిబాన్లు రెచ్చిపోయారు. తర్వాత అమెరికా తాలిబాన్లు అంతం చేసింది, మళ్ళీ అమెరికా విడ్రా అయి తాలిబాన్లకు కప్పచెప్పింది. అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ తమ ప్రయోజనాల కొరకు, తమ వ్యూహాత్మక ప్రయోజనాల కొరకు అమెరికా వ్యవహరిస్తుంది. కానీ సిరియా ప్రజలకు ఏదో జస్టిస్ చేయడానికి బైడెన్ చెప్తున్నట్లు ఫండమెంటల్ యాక్ట్ ఆఫ్ జస్టిస్గా భావించి ఇక్కడ ఎంటర్ కావడం లేదు. కేవలం తమ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు ఎవడు ఉపయోగపడుతున్నాడు అనే వైఖరి ఆధారంగానే అమెరికా వ్యవహరిస్తుంది. అందుకే ఒకవైపు ఏమో అసద్ ప్రభుత్వ పతనం పట్ల ఆనందం,
మరోవైపు ఏమో ఐసిస్ పెరుగుతుందా అన్న ఆందోళన. ఈ రెండు అమెరికాలో కనబడుతున్నాయి.